అత్త వింధ్య వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. నేనొచ్చి నట్టింట్లో కూర్చోవచ్చు. నేను హ్యాపీగా ఉండొచ్చు కదా. నేను నీ గురించి ఆలోచించానంటే ఒక అర్థం ఉంది, కానీ నీ భార్య గురించి నేనెందుకు ఆలోచించాలి? మా అమ్మ చెప్పిందే కరెక్ట్. ఇప్పటికే ఆలస్యం చేశాను. అయినా సారీ బావా, ఈ విషయంలో నేను వెనకడుగు వేయలేను. వింధ్యకి నిజం తెలియాల్సిందే, అత్తకి కూడా నిజం తెలియాల్సిందే. నాకు న్యాయం జరగాల్సిందే. మౌనిక ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటి బావా ప్లీజ్? నేను అంటాను 100 సార్లు ప్లీజ్ అని నేను అంటాను. అయినా నా మెడలో తాళి కట్టిన వాడివి సీక్రెట్గా వచ్చి కాపురం చేయొచ్చు కదా. నువ్వొక్కడవే 2 పిల్లల్ని ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా? లోకంలో ఎవ్వరూ లేరా? ఉదయం నా దగ్గర, రాత్రెళ్ళి వింధ్య దగ్గర ఉండు. ఎవడొద్దంటాడు? నువ్వు మేనేజ్ చేసుకోకుండా, నాతో చర్చించకుండా వెళ్ళి ఆ సంధ్యతో చెప్పావు. అసలు మధ్యలో సంధ్య ఎవరు? అయినా ఇంకా ఆగడం మంచిది కాదులే బావా. నిజం చెప్పడమే కరెక్ట్. ఆల్రెడీ ఆన్ ది వేలోనే ఉన్నాను. ఏదైనా ఉంటే నేను వింధ్య పోట్లాడుకుంటాం. ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా ఇద్దరం సవతులమే కదా. నీ పైన ఇద్దరికి హక్కు ఉంటుంది. నువ్వు ఫోన్ పెట్టే బావా. ఊరికే మళ్ళీ ఇలా ఫోన్ చేయకు. నేను కూడా ఫోన్స్ ఎత్తను. నేరుగా వచ్చేస్తున్నాను. బాయ్. హలో 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 హలో. ఇప్పుడు మౌనిక ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒకటి చెయ్యాలి అంటే సంజయ్ గారే కరెక్ట్. ఎవరు వచ్చిన దగ్గర నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు? అను, ముఖ్యమైన కాల్ అమ్మా. 2 minutesలో వచ్చేస్తాను. సరేనా? ఓకేనా? రాజేష్ గారు. సంధ్య గారు, అయిపోయింది. ఇప్పుడు ఏం చేసినా మౌనిక ఆగేలా లేదు. ఏం మాట్లాడుతున్నారండి? మీరే ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేసే పరిస్థితి లేదండి. మీకు విషయం తెలిసాక మీరు ఊరికే ఉండరు. ఏదో ఒకటి చేస్తారని వాళ్ళకి భయం పట్టుకుంది. ఇంటికొచ్చి వింధ్యతో పోట్లాడతాను అంటుంది. ఈ విషయం వింధ్యకు తెలిస్తే తను బ్రతకదు. మీకు దండం పెడతాను, ఏదో ఒకటి చేసి వింధ్యని కాపాడండి. మా అమ్మకు కూడా ఈ విషయం తెలిస్తే ఏమాత్రం తట్టుకోలేదండి. రాజేష్ గారు, ముందు మీరు కంగారు పడకండి. నాకు ఈ విషయం తెలిసినా కూడా వింధ్య వాణి అత్తయ్య గురించి ఆలోచించే వాళ్ళనేమీ చేయకుండా వదిలేసి వచ్చాను. ఏదో ఒక విధంగా వాళ్ళకి చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చునే పరిస్థితి లేదండి. మౌనిక ఏ క్షణాన్నైనా ఇంటికి వస్తుంది. మీరు త్వరగా వచ్చి మౌనిక ఇంట్లో అడుగు పెట్టకుండా తనని అడ్డుకోవాలి. ఇప్పుడు నేను గడప దాటి బయటికి వెళ్ళలేను. మౌనికతో నన్ను వింధ్య అమ్మ చూసినా చాలా ఇష్యూ అవుతుంది. ప్లీజ్ అండి, త్వరగా బయలుదేరండి. సరే, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీరేం కంగారు పడకండి. అను, అను, సైలెన్స్. పాప పడుకుంది. సిస్టర్, మీతో మాట్లాడాలి. ఒకసారి ఇలా రారా? నాకు కొద్దిగా ముఖ్యమైన పనుంది. నేను బయటకు వెళ్ళాలి. వచ్చే వరకు పాపని చూసుకుంటారా? పాప దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదండి. నేను ఒక 1 అవర్లో వచ్చేస్తాను. కొంచెం ముఖ్యమైన పనండి. ఇప్పటికిప్పుడు ఎవరికి ఫోన్ చేసి పిలిపించలేను. కాస్త చూసుకుంటారా? అలాగే, త్వరగా రండి. మాకు వేరే పేషెంట్స్ ఉంటారు కదా. నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఏదైనా అర్జెంట్ అయితే నాకు కాల్ చేయండి. నేను 1 అవర్లో వచ్చేస్తాను. నెంబర్ నోట్ చేసుకోండి. ఓకే. నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. రింగ్ అవుతుందా? ఒక్క నిమిషం.
జాగ్రత్త అండి. ఓకేనండి. సారీ శ్రీజ, నేను నీకు అనవసరంగా రిస్క్ కలిగించుంటాను. పాపం ఇంట్లో ఒక్కడనే వదిలేసి వచ్చాను. ఎలా ఉన్నాడో ఏంటో. అసలే మొహమాటస్తుడు. ఏదున్నా ఫోన్ చేయడు. నేనే ఫోన్ చేయడం బెటర్. శ్రీజ, సేఫ్గానే ఇంటికి వెళ్ళావు కదా? నీకు ఫోన్ చేయాలంటే భయం వేసి ఫోన్ చేయలేదు. నువ్వెప్పుడు ఫోన్ చేస్తావా అని ఎదురు చూస్తున్నాను. అబ్బా, నా సంగతి పక్కన పెట్టు. నీకెలా ఉంది? నాకోకే. మీ అమ్మగారు నిన్నేమీ అనలేదు కదా? హాస్పిటల్కి వచ్చావు, ఇంటికి వచ్చావు, మళ్ళీ ఏమైనా గొడవైందా? మా అమ్మ గురించి వదిలే. నీకెలా ఉంది? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. నీకా? వద్దు. నేను ఫోన్ చేస్తే మీ అమ్మగారు మరోలా అనుకుంటారు. అబ్బా, నీ మనసులోంచి మా అమ్మ ఫోబియా పక్కన పెట్టు. నీ హెల్త్ జాగ్రత్త, సరేనా? సరే. రాత్రికి కూడా సరిపడా వండాను. భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకో. ఎట్టి పరిస్థితుల్లో టాబ్లెట్స్ ఆపొద్దు, ఓకేనా? అలాగే. చాలా థ్యాంక్స్ శ్రీజ. ఇంతగా కేర్ తీసుకొని నాకు ఫోన్ చేసావు. థ్యాంక్స్ చెప్పడం కాదు, ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయి. బాయ్. బాయ్. ఏంటి శాంతి, దొంగలా తొంగి చూస్తున్నావు? ఏదైనా ఉంటే ఇంట్లోకి రావచ్చు కదా. అదే వదినా, సంబంధం గురించి చెప్పాను కదా. మరో ఆలోచన ఏమైనా ఉంటే చెప్పు. బంగారం లాంటి సంబంధం. దానికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని నీ ముందే చెప్పింది కదా శాంతి. నేను చెప్పాను కదా వదినా, ఈ వయసులో ఉన్న అమ్మాయిల్ని నమ్మకూడదు. ప్రేమలు గీమలని తిరుగుతారని. ఈ కాలం పిల్లలు అలాగే పెళ్ళొద్దంటారు. మన పెద్దవాళ్ళు మాత్రం మనల్ని అడిగి చేశారా? ఇష్టం లేదు గిష్టం లేదని డజన్ మంది పిల్లల్ని కన్నవాళ్ళు లేరు. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా నసకడం? ఇందాకటి నుంచి చూస్తున్నాను, మా అమ్మ చెవి కొరుకుతున్నావు. నీకు నిజంగా నా పెళ్లి చేసే ఉద్దేశం ఉంటే నా పెళ్లి కంటే ముందు నా ఫ్రెండ్కి అమ్మాయిని చూడండి. అతనికి నా అనేవాళ్ళు లేరు. చాలా మంచివాడు. తనకి పెళ్లి చేయి. నాకు పెళ్లి చేస్తే నీకిచ్చే కమిషన్కి డబల్ నేను ఇప్పిస్తాను. చూడమ్మా శ్రీజ, నేను కమిషన్ తీసుకునేదాన్ని కాదులే అమ్మా. ఏదో పక్కింట్లున్నారు కాబట్టి ఉచిత సలహా ఇవ్వడానికి వచ్చాను. ఈ ఉచిత సలహాలు పక్కింటోళ్ళు భలే ఇస్తారు. చూసావా వదినా, నీ కూతురికి ఎంత వెటకారమో. ఏదో పక్క పక్కనున్నాం కాబట్టి మంచి చెడు పంచుకుంటున్నాం. అంత మాత్రాన మా మీద పడ్డమెందుకు? సర్లే అమ్మా, మీ గోల మాకెందుకు? నువ్వు పెళ్లి చేసుకుంటే నాకేంటి, చేసుకోకపోతే నాకేంటి, ఎవరెలా పోతే నాకేంటి? వస్తాను వదినా. ఏ శ్రీజ, నిజం చెప్పు. వాడికి నీకు మధ్య ఏమీ లేదు కదా? ఎందుకు లేదమ్మా, చాలా ఉంది. ఇద్దరం కలిసి ప్రేమించుకుంటున్నాం. రేపో మాపో లేచిపోవాలనుకుంటున్నాం. మేం లేచిపోయేటప్పుడు నీకు చెప్పే లేచిపోతాం, సరేనా? ఇదే కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నది?
అమ్మా, జీవితంలో ఎవరి మాటలైనా వినొచ్చు కానీ పక్కింటి వాళ్ళ మాటలు వినొద్దు. అందులోనూ మన పక్కింటి వాళ్ళ మాటలు అస్సలు వినొద్దు. చివరికి కన్న కూతుర్ని కూడా అనుమానించే పరిస్థితికి వెళ్ళిపోయావు. ఛే, ఏది నిజం? ఇది చెప్పేదా, శాంతి చెప్పేదా? నా కూతురు ఎంతగా చెప్తుందంటే అలాంటిదేమీ ఉండుండదు. అమ్మయ్యా. మౌనిక బయలుదేరింది. జరిగిందంతా అత్తయ్యకి వింధ్యకి చెప్పడం కోసం వస్తుంది. మన పెళ్లి గురించి అన్ని విషయాలు చెప్పేయడానికే వస్తున్నాను బావా. దేవుడా, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. టార్చర్ భరించలేకపోతున్నాను. ఒక ఆడపిల్ల ట్రాప్లో పడితే జీవితం ఇంత నరకంగా ఉంటుందా? ఛీ, అమ్మకి తెలియకూడదు. కట్టుకున్న భార్యని మోసం చేయకూడదు. నీతిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి అనుకున్నా నాకు ఆ అవకాశం ఇవ్వట్లేదే. దేవుడా, ఏ క్షణం ఏమవుతుందో అని భయంగా ఉంది. సంధ్య గారు ఫోన్ చేస్తున్నారు. సంధ్య గారు. రాజేష్ గారు, నేను ఆల్రెడీ బయలుదేరాను. మీరు తనకంటే ముందు రావాలి. ఎలా కుదురుతుందండి? మౌనిక నాకంటే ముందు బయలుదేరింది. నేను హాస్పిటల్ నుంచి వస్తున్నాను. హాస్పిటల్ ఏంటండి? ఏమైంది? ఎవరికైనా బాలేదా? అవన్నీ తర్వాతండి. దాని గురించి టెన్షన్ ఏం లేదు. మీరు ఒక పని చేయండి. నేను రావడం కంటే ముందు మౌనిక ఇంట్లోకి వచ్చేస్తే మౌనికని ఆపడం కష్టం. వాళ్ళు తెగించేశారు. ఖచ్చితంగా చెప్పాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వింధ్య, మౌనిక ఎట్టి పరిస్థితుల్లో ఎదురు పడకూడదు. అందుకే మీరు వెంటనే అత్తయ్యని, వింధ్యని తీసుకుని అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి. సూపర్ ఐడియా అండి. కానీ ఎక్కడికి వెళ్ళమంటారు? రాజేష్ గారు, అన్నీ నేనే చెప్పాలా? గుడికో హోటల్కో ఏదో ఒకటి ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళండి. ఈ టెన్షన్లో నా బ్రెయిన్ పనిచేయడం లేదండి. సరే, ముందు వెళ్ళి అమ్మతోనూ వింధ్యతోనూ మాట్లాడి వాళ్ళని బయటికి తీసుకెళ్తాను. మీరైతే త్వరగా రండి. నేను ఆన్ ది వేలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను. మీరు త్వరగా వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. అలాగే సంధ్య గారు. వింధ్యా, వింధ్యా అన్న కొంచెం త్వరగా వెళ్ళవా? ఏంటండి మీరేంటండి అంత కంగారు పడుతున్నారు? ఓ, వింధ్య, మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. తను వస్తే ప్రాబ్లం అవుతుంది. తనెవరు? ఎవరొస్తున్నారు? అది 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 దుర్ముహూర్తం వస్తే ప్రాబ్లం అవుతుంది అంటున్నాను. దుర్ముహూర్తం ఏంటండి? అది రెస్టారెంట్కి వెళ్ళాలి. రెస్టారెంట్కి వెళ్ళడానికి దుర్ముహూర్తం వస్తే ఏమవుతుంది? రెస్టారెంట్ కాదు, గుడికి 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 వెళ్దాం. ఏంటండి ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నారు? ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పుడు కూర్చునే పరిస్థితి లేదు. అవతల ఉరుములు మెరుపులు మీద పడేలా ఉన్నాయి. ఉరుములు మెరుపులు మీద పడ్డమేంటండి? అసలు ఏం జరిగింది? ఎందుకంత కంగారుగా ఉన్నారు? అబ్బా, ఇవన్నీ డిస్కస్ చేయడానికి టైం లేదు. ముందు మనం త్వరగా వెళ్ళాలి. పద. అది కాదు. అమ్మా, పదమ్మా, మనం ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. నానా, నానా, నానా. రాజేష్, ఒక్క నిమిషం ఆగు. అసలు ఇప్పుడు ఉన్న పళంగా గుడికి వెళదాం అంటున్నావేంటి? అమ్మా, గుడి కాకపోతే బడి, బడి కాకపోతే ఇంకేదైనా రెస్టారెంట్కి వెళ్దాం. ముందు మనం వెళ్ళాలి. ఏంటి రాజేష్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి? నాకదే అర్థం కావడం లేదు అత్తయ్య. పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు, కంగారు పడుతున్నారు. ముందుది వెనక చెప్తున్నారు, వెనకది ముందు చెప్తున్నారు. ఏమండి, అసలు ఏమైంది మీకు? అబ్బా వింధ్యా, రిలాక్స్ రిలాక్స్. అమ్మా, మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలి. ఒక ముఖ్యమైన పూజ ఉంది.
పంతులు గారితో మాట్లాడాలి, ఆ తర్వాత దేవుడి దర్శనం చేసుకోవాలి. రాజేష్, ఎప్పుడు పడితే అప్పుడు గుడికి వెళ్తావా? అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? గుడి తలుపులు క్లోజ్ చేసుంటారు. ఏదైనా ఉంటే సాయంత్రం వెళ్ళి మాట్లాడదాం, లేదంటే రేపు ఉదయం వెళ్ళి మాట్లాడదాం. పైగా అసలు ఇప్పుడు రాహుకాలం నడుస్తుందిరా. అవునమ్మా, నిజంగానే రాహుకాలం నడుస్తుంది. నాకిది బ్యాడ్ టైమే. అసలు ఏం మాట్లాడుతున్నావు రాజేష్ నువ్వు? అమ్మా, గుడి కాకపోతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం. రేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంట్లో వంట చేసిన తర్వాత రెస్టారెంట్కి వెళదాం అంటేవేంటి? కొత్తగా మాట్లాడుతున్నావేంట్రా? వింధ్య, అసలు వీడి ప్రాబ్లం ఏంటో చూడు. ఏంటండి, ఏంటి మీ ప్రాబ్లం? చెప్పండి. ఏం లేదులే వింధ్య, నేనే కన్ఫ్యూజన్లో ఉండి ఏదేదో మాట్లాడేస్తున్నాను. మీరు ఎక్కడికి రావద్దు, నేనే ఏదో మేనేజ్ చేసేసుకుంటాను. మేనేజ్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు ఈయన? ఈయన వాలకం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఈయన టెన్షన్కి రీజన్ ఏమై ఉంటుంది? అక్కడ ఆల్రెడీ మౌనిక బయలుదేరింది. వీళ్ళేమో రాహుకాలం అని ఏదేదో మాట్లాడి గుడికి రాను అంటున్నారు. అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాను. సంధ్య గారు, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవండి. ఇప్పుడు నేనేం చెప్పినా వీళ్ళు వినేలా లేరు. గుడి కన్నా రావడం లేదు, బడికని చెప్పినా వీళ్ళు రావడం లేదు, రెస్టారెంట్ కన్నా రావడం లేదు. నా దరిద్రం కొద్దీ ఇది రాహుకాలం అంట. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, ఎలాగైనా మీరే కాస్త రండి. ఈయన మాట తీరులో ఏదో తేడా కనబడుతుంది. ఈయన ప్రవర్తనలో తేడా కనబడుతుంది. టెన్షన్ పడుతున్నారంటే సంథింగ్ ఏదో జరిగే ఉంటుంది. ఏమండి, మీకు దండం పెడతాను, ఏదో ఒకటి చేయండి ప్లీజ్, త్వరగా రండి. సరే, మీరు కంగారు పడకండి, నేను వచ్చేస్తున్నాను. రండి. ఎవరండి ఫోన్లో? అబ్బా, అది ఎందుకు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు? అసలు ప్రాబ్లం ఏంటి? అంటే వింధ్య, అది అది అసలు ఫోన్లో ఎవరు? ఎవరేంటి? సంధ్య గారితో మాట్లాడుతున్నాను. సంధ్యతో అంత టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నారేంటి? పైగా సంధ్యకి దండం పెట్టి రిక్వెస్ట్ చేసేంత విషయం ఏంటి? మీతో కాదు, సంధ్యతోనే తేల్చుకుంటాను. ఇప్పుడే వెళ్ళి దానికి ఫోన్ చేస్తాను. ఎందుకు వింధ్య? ఆల్రెడీ సంధ్య గారు మన ఇంటికి వస్తున్నారు. నువ్వేం ఫోన్ చెయ్యొద్దు, వచ్చాక మాట్లాడు. ఉన్న టెన్షన్లు చాలవన్నట్టు కొత్త టెన్షన్లు పెట్టద్దు. సంధ్య ఇంటికి వస్తుంది, మాట్లాడమంటున్నారేంటి? ఇవాళ ఈయన మాటలు పొంతం లేకుండా ఉన్నాయి. ఈయన ఏదో దాస్తున్నారు. సంధ్య వస్తుందని చెప్పారు కదా, ఏదన్నా తేడా జరగాలి, అప్పుడు చెప్తాను ఈయన సంగతి. సార్. అమ్మా శ్రీజ, రేపు కేసు పిలివేయాలి కదా, ఆ ఫైల్ నీ దగ్గర ఉందా? సార్, నా దగ్గరే ఉంది. స్టడీ చేసావు కదా కేసు? చేశాను సార్. మరి ఒకసారి ఆ ఫైల్ తీసుకొని రాగలవా? అలాగే సార్, ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నేను మా లాయర్ ఫోన్ చేస్తేనే వెళ్తున్నాను. విజయ్ దగ్గరకో ఎవరినో ప్రేమించడానికో లేచిపోవడానికో వెళ్ళట్లేదు. నమ్ముతావా? నమ్మకపోతే ఫోన్ కూడా చెక్ చేసుకో, చూడు. నేనేమంత అనుమాన పక్షిని కాదు. నువ్వేమీ నన్ను వెటకారం చేయాల్సిన అవసరం లేదు. నా కూతురు పైన నాకు నమ్మకం ఉంది. ఆహా, నమ్మకం ఉంటే ఇన్నాళ్ళు పక్కింటి శాంతి ప్రశాంతిల మాటలు విని నాకు టార్చర్ చూపిస్తావా? నేను చదువుకునేటప్పుడు నువ్వు ఇలా ఎప్పుడూ చేయలేదు. పైగా లవ్వులు గివ్వులు అంటే నీకు పడదు నాకు పడదని నీకు తెలుసు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్ట్రా హెడేక్ తీసుకురావాలని నాలాంటి ఏ ఆడపిల్ల అనుకోదు. నేను మధ్యతరగతి అమ్మాయిని. వదిన బాధ తెలుసు, అన్నయ్య కష్టం తెలుసు, నువ్వు చేసిన త్యాగము తెలుసు. నేనేదో అందరిలాగా పెళ్లి చేసుకుని మమ అనిపించకుండా లా చదువుకున్నా కాబట్టి లా ప్రాక్టీస్ చేసి రేపు నేను ఒక చిన్న లాయర్ అయ్యి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి నన్ను పక్కింటి వాళ్ళు చెప్పారు, పొరుగింటి వాళ్ళు చెప్పారని లేనిపోని అనుమానంతో చూడొద్దు. అన్ని మాటలు నువ్వే అంటున్నావు. నేను ఇప్పుడేమైనా అన్నానా? నేను ఎంతసేపు అన్నా ఆ విజయ్ గాడిని అన్నాను. నిన్నెప్పుడు నేను అనలేదు. ఇందాకటి నుంచి భగవద్గీతలో చెప్పినట్టు సూక్తులన్నీ చెప్తున్నావు. వెళ్ళే అవతల మీ సార్ ఎదురు చూస్తూ ఉంటాడు. భూమి, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నానమ్మా. ఆ పని చూసుకుని వచ్చేస్తాను. అమ్మా, ఇంట్లో అన్నయ్య లేడు. వదినేమో అనుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. నేను బయటికి వెళ్తున్నాను. ఇప్పుడు భూమి ఒంటరిగా ఉందని భూమిని టార్చర్ పెట్టకు. అవును మరి, నేను పెద్ద శాడిస్ట్ని. నేను అందరినీ రాచి రంపాన పెడుతూ ఉంటాను. వెళ్ళు. నువ్వు కూడా పెద్ద నాకు చెప్పొచ్చు దానివే. నువ్వు అలాగే అంటావు, మళ్ళీ సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడతావు. అమ్మ భూమి, ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ ఉన్న గదిలోకి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఒక చోట కూర్చుని హోంవర్క్ చేసుకో. పెద్దమ్మగా నన్నేమీ అనరక్క. నువ్వు అలాగే అంటావు. ఆవిడ తిట్టడం, నువ్వు బాధపడ్డం, ఎవరికీ చెప్పుకోకపోవడం నాకు తెలీదా? మా అమ్మ టార్చర్ నువ్వు తట్టుకుంటున్నావు, కానీ కన్న కూతుర్ని నేనే భరించలేకపోతున్నా. అయిపోయిందా? బయలుదేరతావా? టార్చర్ అంట టార్చర్. నీ సానుభూతి పక్క వాళ్ళ మీద కాదే, నా మీద కూడా చూపించు. ఏ భూమి, ఏంటి అలా చూస్తున్నావు? నీ వల్లే నేను ఇన్ని మాటలు పడుతున్నాను. వెళ్ళి లోపలికి. అలాగే అమ్మగారు. ఆగు భూమి, ఇవే వద్దంటున్నాను. అమ్మ భూమి, నేను వచ్చేంత వరకు నువ్వు కూర్చుని హోంవర్క్ చేసుకో. ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ ఉన్న గదిలోకి వెళ్ళకు. ఇప్పుడు నువ్వు వెళ్తావా? చీపురు కట్ట తిరగేమంటావా? వద్దులే, వెళ్తాను. తను మన ఇంటికి వస్తుందని నువ్వెలా చెప్తున్నావు? నేను చెప్తాను సిస్టర్. ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. నా మెడలో ఉన్న తాళి గురించి చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. నా భర్త గురించి చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను.